హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూనిక్ గర్ల్ దీక్ష. అక్కడ కుకుంబర్ చంపుతున్నా అనమాట. గుర్తుందా, ఆ రోజు నేను దేవుడి దగ్గర దేవుడికి పూజ చేసినప్పుడు 2 నాటాను. నావి ఒకటి, నేను ఒకటి నాటాము. నావి నుంచి నా దగ్గర నుంచి 2 వచ్చాయి. నేను నాది ఫస్ట్ తెంపింది నాది, నెక్స్ట్ తెంపింది నాది, ఇంకా కొన్ని వచ్చినాయి, అది కూడా తెంపేసాం. అండ్ ఇది నేను స్కూల్లో లేనప్పుడు మా అమ్మ కొంచెం చూపెట్టన్నాడు, అంటే వీడియో తీసుకొస్తే చెప్పు వాళ్ళకి అప్డేట్ ఇద్దామని చెప్పి. యాక్చువల్లీ మళ్ళీ వాళ్ళకి ఫుడ్ పెట్టేసి టమాటాల గురించి చెప్పానో లేదో నైనా మర్చిపోయాను, ఎందుకంటే చాలా రోజులైంది. టమాటా కూడా ఫుడ్ పెట్టేసి అవి పెద్దగా అయిపోయి చాలా బాగుంది అనమాట. టమాటాలు కూడా వచ్చాయి, చిన్న చిన్నవి వచ్చాయి. ఎంత క్యూట్గా ఉంది కదా. సో ఈరోజు ఇంకొక అనదర్ డే అనమాట. నా జుట్టు చూసారా ఎలా ఉందో. సో అదంతా పక్కన పెడితే ఈరోజు నేను మాట లేకుండా వీడియో చేయబోతున్నాను అనమాట. అంటే లిప్ కదలకుండా, లైక్ అని. ఇది అంతా పొలం అనమాట. ఈరోజు నీకు ఒక్కొక్క చెట్టు చూపిస్తాను. ఇది అంతా టమాటాది అనమాట. టమాటా బాగా పెట్టి తిని బాగా అయిందనమాట. టమాటాలు చూడండి, టమాటా కాయలు ఎంత పెద్దగా ఉన్నాయో. అంటే పెద్దే కాదు, చిన్న చిన్న, ఇంకా చిన్న చిన్నవి చాలా చాలా ఉన్నాయన్నమాట. ఇంకొకటి చూపిస్తాను నేను. మళ్ళీ అటు వెళ్ళి కొంచెం అన్ని క్లియర్గా చూపిస్తాను మీకు ఇంకోన్ని. సో ఏం చెప్తున్నా నాకే అర్థం కాలేదు. రికార్డింగ్ చేస్తున్నా కదా, అక్కడ ఏం చెప్పానో గడ్డి చాలా పెరిగిపోయింది అనమాట. తెంపడానికి చాలా కష్టమవుతుంది. ఇంకా అవన్నీ టమాటా చూసారా, ఎంత ఒక్కదానికి ఎన్ని మంచి మంచి వచ్చినాయి, చాలా ఉండే అనమాట. నాకైతే మస్తు హ్యాపీ అనిపించింది. ఫీలింగ్ ఎంత బాగుంటుంది కదా. అది తెంపేటప్పుడు ఇంకా మంచిగా ఉంటుంది. సో ఇంకా వేరే చెట్లు చూపిస్తాను. అండ్ ఇదే మిరపకాయ అనమాట. ఆల్రెడీ మామ ఇందాక బాక్స్లో చూపించాడు కదా, అంటే నిన్న ఈరోజుది వేరేది. సో ఇంకా అవి మిరపకాయ అనమాట. అండ్ ఇది బెండకాయ ఎంత బాగుందో కదా, ఫ్లవర్స్. ఎస్. అండ్ అది చిన్న చిన్న బెండకాయలు వచ్చాయన్నమాట, ఇంకా చిన్న చిన్నవే. సేమ్ ఇదంతా మళ్ళీ టమాటా అనమాట. ఒక బెండకాయ, మళ్ళీ దాని పక్కన టమాటా వేసేసారు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మనము వేరే చూపించడానికి వెళ్తున్నాం. కుకుంబర్ నేను అక్కడ దేవుడి దగ్గర చూపించాను కదా, ఇక్కడ మళ్ళీ నార్మల్గా వేరే నాటాం కదా, అది చూపిస్తున్నాను. అంత క్యూట్గా మంచిగా పెరిగిపోయాయి అనమాట. నాకైతే మస్తు అనిపించింది. కమ్ ఆన్, లెట్స్ సీ ఇట్. ఎంత క్యూట్గా ఉంటే నాకైతే. నేను ఆల్రెడీ నిన్న కొన్ని 5 తెంపుకున్నాను నా చెట్లతో పాటు. నా చెట్లు 2, మరి నావి 2, అవి అట్లా 3, 5 మొత్తం తెంపుకున్నాను. అండ్ ఇదిగోండి, ఇంకా కొన్ని పెరిగాయి. మమ్మీ సాయంత్రం కల్లా ఇంకొంచెం పెద్దగా అయితే అప్పుడు తీసుకుందామని చెప్పేసింది. సో చూసారా, నేను ఎతుకుతున్నా ఎక్కడెక్కడ ఉన్నాయని, ఎందుకంటే మొత్తం చెట్లు కదా. ఇక్కడ చూడండి, అది ఎంత బాగుందో కదా. ఇదంతా కుకుంబరే, నాకు ఎంత బాగా నచ్చిందో అండ్ ఇంకా చాలా చాలా వస్తాయి కదా. లైఫ్ సో హ్యాపీ. ఇంకా సాయంత్రం మళ్ళీ దంపాలి, ఎందుకంటే ఇంకా అవి కొంచెం పెద్దగా అవుతాయని మా మమ్మీ చెప్పింది. ఇప్పుడు టైం 11:48, 11:38. సో ఇంకా ఇప్పుడు 11:38 AM అవుతుంది. సో మళ్ళీ సాయంత్రం 7:30కి వచ్చేసామన్నమాట. నాకేమో ఎప్పుడో అయిపోయింది, సాయంత్రం అయిపోయింది, ఇంటికి పోదామన్నట్టు నాకు అనిపిస్తుంది. కాకపోతే అక్కడ టైం చూస్తే ఎంత స్లోగా నడుస్తుందా అనిపిస్తుంది. ఇప్పుడు నాకు ఆకలి అవుతుంది కాబట్టి విల్ గో అండ్ ఈట్. ఏమి ఉన్నాయో చూద్దాం. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ గైస్, లైక్ ఓకే. ఎంత బాగుందో కదా పోయాం. సో ఇంక మళ్ళీ వేరే దగ్గర ప్లేస్కి వెళ్ళి, అదే నా బ్యాగ్. బట్ దిస్ ఈస్ ద లంచ్ పిక్. మనం తినాల్సిన దాంట్లోనే, అంటే ఫస్ట్ బిస్కెట్ ఏమేమి ఉన్నాయో చూపిస్తా. నాకు నచ్చిన బిస్కెట్స్ అనమాట. అవి ఆల్రెడీ 2 తినేసా. నాకు ఎంత నచ్చుతుందో. అండ్ అదొక గ్లాస్, నాకు సపరేట్ గ్లాస్ అనమాట. నేను పెద్ద బాటిల్ ఎత్తలేను కాబట్టి నేను గ్లాస్, మామూలుగా మేము బాటిల్లో తెచ్చుకుంటాం. అండ్ యాపిల్, ఇంకా బనానాస్. మీకు అక్కడ చూపించడానికి ఒకటే చూపిస్తున్నా. అండ్ ఇది పచ్చడి, మా మమ్మీ పచ్చడి పెట్టింది. మా మమ్మీ ఎప్పుడు పొలానికి వచ్చినా ఎక్కువసార్లు పచ్చడి పెడుతుంది.
నాకేమో నచ్చడు. ఇప్పుడు మనము తినడానికి ఏం లేదు. సో వీ నీడ్ టు అడ్జస్ట్. సో నెక్స్ట్ వేరే కర్రీ ఏమన్నా ఉందో చూద్దాం. ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. లెట్ మీ సీ. ఓ మై గాడ్. ఓకే, దేవుడికి ఫస్ట్ మొక్కుకుంటున్నా ఉండాలని. ఉందా ఉందా. ఓ మై గాడ్, ఉందా. అది తీయడానికి వస్తలేదు నాకు, గట్టిగా ఉందన్నమాట. దానికి ఏం పెట్టిల్లో అని, అంటే క్యాప్ అది తీయడానికి వస్తలేదు. అండ్ మళ్ళీ కవర్ వచ్చి కెమెరా మీద పడుతుంది. నాకు మెంటల్ వస్తుంది. కామ్ డౌన్ అయిపోయి ఇప్పుడు వేరే కూర లేదా. అది ఇంకా తీయడానికి వస్తలేదు నాకు. యాక్చువల్లీ నేను రికార్డింగ్ చేస్తున్నాను కాబట్టి నేనేం మాట్లాడుతున్నా నాకే తెలియదు. అన్నం లేదు, అన్నం లేదు. సో ఇది ఒక్కసారి క్షమించండి, మాటలు లేకుండా నేను ఒక్కసారి కూడా చేయలేదు కాబట్టి ఏం చెప్పానో మర్చిపోయాను. మళ్ళీ ఒక కవర్ మాత్రం పడుతుంది. ఇక లాస్ట్కి మనకి దిక్కు ఏంటి తెలుసా చెప్పనా? యాపిల్ ఆర్ బనానా. యాక్చువల్లీ నేను బనానా ఒకసారి తినేసాను కాబట్టి ఇప్పుడు మనకి ఒక ఆప్షన్ బనానా. యాపిల్ బనానా ఆల్రెడీ తినేసాను, యాపిల్ ఒకటి దిక్కు. మళ్ళీ పైప్ దగ్గరికి వెళ్తున్నా. పైప్ దగ్గరికి వెళ్ళి వాటర్ పెట్టి పట్టుకొని, ఐ మీన్ లైక్ యాపిల్ కడగాలి కదా, అది ఎన్నిసార్లు మళ్ళీ చూపిస్తున్నా. ఎందుకంటే 3 సార్లు చూపించాను. నా జడ ఘోరంగా అంటే ఏమంటారు 90sలో ఇట్లా పెట్టుకుంటారు కదా కాలేజ్ పోయినప్పుడు, అదే కూడా నాకు వీడియోలో చూసినప్పుడు తెలిసింది. అట్లనే ఉంది హెయిర్ స్టైల్ కూడా. ఇంకేం చేద్దాం, ఇదే కంప్లీట్ చేసి దీని తర్వాత మళ్ళీ ఎడిటింగ్ చేసేసి ఇంకా మళ్ళీ ఏముంది ఏం చేయడం లేదు. సో ఇంకా మనకేం పని లేదు కాబట్టి ఎడిటింగ్ చేసుకొని ఇంకా పండుకోవాలి అంతే. పొలంలోనే పండుకోవాలి, మంచిగా చల్లగాలి వస్తుంది. ఎవ్రీథింగ్ నేచర్, లైక్ నేచర్, మొత్తం నేచర్ ఉంటారు కాబట్టి ఇంకా అదే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ టు ఫర్గెట్ సబ్స్క్రైబ్. #, love you all. బట్ ఐ లవ్ యూ. యాపిల్ తింటున్నా కదా, ఎట్లా పెట్టాలి ఇట్లా అంటే సరే ఇది లాస్ట్కి ఇట్లా పెట్టా. సో వెయిట్ గాయ్స్. సో ఫస్ట్ నేను మాట్లాడలేకుండా అంటే లైక్ లిప్స్ని కదలియకుండా ఏం మాట్లాడకుండా చేసినట్టు ఎట్లుందో కామెంట్ చేయండి. బాయ్. అండ్ మళ్ళీ ఏమైందంటే నేను ఇలా ఎడిటింగ్ చేద్దాం అనుకున్నా, వేరే చెట్లు కూడా ఆల్రెడీ తీసారని నేను అనుకున్నా, కాకపోతే లేదు, దే డిడ్ంట్ డూ ఇట్. సో ఇంకా మనమే ఏం చేసామంటే కాదు, ఏం చేయాలి అంటే మనం ఇప్పుడు మళ్ళీ అన్ని చెట్లని చూపించేసారి, మీరు కూడా చూసేయండి. సో ఇప్పుడు మళ్ళీ అప్పట్లోనే యాపిల్ తినేసేసా. సో ఇంకా మళ్ళీ వెళ్ళిపోయి చూపించేసి పొలంలో నడవాలంటే చాలా కష్టం కదా, అంటే నడవడం కాదు అలవాటు అయిపోయింది. ఎండ కూడా చాలా కొట్టుంది కదా, ఇంకా పొలం అంతా నడిచి చూపించాలంటే కష్టం కదా. అండ్ ఫస్ట్ ఇదిగోండి పొలం. సో ఫస్ట్ అది కుకుంబరీ, అది వాటర్ మెలన్. ఇంకా అలా నడిస్తే వచ్చేది ఏంటి నాకు కూడా తెలియదు. ఇదంతా వాటర్ మిలన్ అనమాట. వాటర్ మిలన్ చిన్న పిందెలు వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఎక్కడో చెరుకు ఉండాలి, అది మర్చిపోయా నేను, ఎందుకంటే అవి 2-3 ఉండే, కాకపోతే చెరుకు ఎక్కడ ఉంది, అది కూడా అక్కడనే ఉంది చెరుకు. అండ్ ఇంకా మళ్ళీ వెళ్ళిపోయి వేరే చూపిస్తా. అప్పుడు నిద్ర వస్తుంది కదా నాకైతే. సో ఇక్కడ ఏం చూపించాలని నాకు అర్థం అవుతలేదు. ఇప్పుడు ఫస్ట్ మనము ఏమేమి చూపించా అని ఆలోచించుకుంటున్నా. కుకుంబర్, మిరపకాయ అండి వద్దు, ఫస్ట్ మనం వెళ్ళి చూపించు.
అండ్ ఇది వేరేదన్నమాట. టుడా టంటడా. అండ్ నెక్స్ట్ వెళ్ళిపోయి వేరే చూపిస్తా. సో ఇంకా ఏం చూపిస్తానని ఎగ్జైటెడ్ ఉన్నారా లేదా? సర్లేదు, పర్లేదు, మనమైతే ఫస్ట్ చూపించడం ముఖ్యం కాబట్టి లెట్ మీ షో. ఇది బ్యాంబూ స్టిక్స్ మధ్యలో కనపడాయని చూపించాను, అదిగా చూపించాల్సింది. యాక్చువల్లీ దట్స్ నాట్ ద ఇంపార్టెంట్ థింగ్ టు షో. సో ఇప్పుడు నడిచి వెళ్ళాలంటే కాళ్ళు నొప్పి, మళ్ళీ ఎండలో నొప్పి, అది మనం మాట్లాడకుండా అని పెట్టుకొని చేస్తున్నాం కాబట్టి దానికి ఇంకా హార్డ్. ఇది రికార్డింగ్ చేస్తున్నందుకు నా మెంటర్ వస్తుంది, ఎందుకంటే అప్పుడు ఆ టైంకి నేను ఏం చెప్పానబ్బా అని నాకే గుర్తు రాలేదు. అది మళ్ళీ ఏదేదో మేనేజ్ చేసుకుంటున్నా. సో కమ్ లెట్ మీ షో యూ. ఇప్పుడు చూపించబోయే చెట్టు పేరు టమాటో. అక్కడ నేను ఏం చెప్తున్నాను నాకే అర్థం కాలే. ఏదో ఒకటి వినండి గైస్, చూడండి, వినండి, రెండూ చేయండి. సో ఫస్ట్ నేనేనా అక్కడ అనిపిస్తుంది నాకు. సరేలేండి, వెళ్ళి ఏదో ఒకటి చూపెడతాం. ఎవరైనా యూట్యూబ్ తీసేటప్పుడు అలా తీస్తారా? నా అలాగా తీస్తే రావాల్సిందే, ఎందుకంటే ఏం చెప్పామో గుర్తుండదు కాబట్టి. తెలుసు మాటలు మాట్లాడినా మళ్ళీ వాయిస్ పెట్టుకోవచ్చు అన్నీ. ఓకే, అదేంది, వెయిట్, వాట్ ఇస్ దాట్? నేనే మర్చిపోయా. అది పంప్కిన్. అక్కడ నుంచి అది కూడా అక్కడ మీకు పెద్ద పెద్ద గడ్డి కనబడుతుంది కదా, ఆ నుంచి ఆ బనానాది అంతా వాళ్ళది, వేరే వాళ్ళది అనమాట. మనది పంప్కిన్ పెట్టిందంతా మనదే. ఇప్పుడు నెక్స్ట్ పోయేది నా ఫేవరెట్ స్వీట్ పొటాటో, స్వీట్ పొటాటో. ఇక్కడ నుంచి అక్కడ వరకు ఇంకా మొత్తం స్వీట్ పొటాటో ఉన్నాయన్నమాట. యాక్చువల్లీ స్వీట్ పొటాటో ఎలా వచ్చిందంటే దానికి కూడా ఒక మిస్టరీ కథ ఉందన్నమాట. ఫస్ట్ ఇక్కడ ఆల్రెడీ ఒక ఇండియన్స్ ఉన్నారనమాట. వాళ్ళు స్వీట్ పొటాటో వాళ్ళు కూడా ఫార్మర్స్ అనమాట. చాలా ఇయర్స్ నుంచి ఉన్నారంట. పర్ఫెక్ట్ నాకు ఇయర్ తెలియదు కాబట్టి నేను చెప్పలేను. కాకపోతే వాళ్ళు స్వీట్ పొటాటో ఇంకా చాలా పండించారనమాట. దాన్ని మేము ఆ పొలానికి వెళ్ళి అవి కట్ చేసి మళ్ళీ ఇక్కడ పెట్టామన్నమాట. ఇప్పుడు మనము ఫస్ట్ నేను వేరే చూపించేది ఏంటంటే, మనము ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి నాటానని చెప్పాను కదా, అప్పుడు పీకాను కదా, అవి ఇంకా ఏమన్నా వేరే వచ్చాయా చూద్దామని వెళ్తున్నా. ఇప్పుడు ఎంత బాగుంటుంది గాయస్. అంటే మనకి ఎప్పుడు పని చేయాలంటే మనకంత నాకు ఇష్టం ఉండదు, కానీ చెట్లకి ఫ్రూట్స్ అయినా ఏదో ఒకటి తెంపినప్పుడు చిన్నగా అట్లా ఎంత బాగుంటుందో. నాకు పెట్టుకున్న చెట్లు నాకు వచ్చాయి, దాన్ని నేను తెంపుకుంటున్నా అని నాకు ఎంత మంచిగా అనిపిస్తుందో. ఇవన్నీ నడిచి నాకు కళ్ళు తిరుగుతున్నాయి ఫస్ట్ చెప్పాలంటే. సో సరే, ఇప్పుడు మళ్ళీ ఇంకా ఎంత దూరం ఉందిరా అనిపిస్తుంది నాకు. పొలం చూసినప్పుడు కొంచెం డిఫరెంట్, అంటే కొంచెం మరి ఏమన్నా పెద్దగా ఏమంటారు గ్యాప్ వచ్చేసిందా దాంట్లో, అంటే వెడల్పు అయిపోయిందా అన్నట్టు ఉంది. ఎందుకంటే అప్పుడు చూసినప్పుడు నాకు ఎందుకో చిన్న అనిపించింది. లైక్ అక్కడ కాదు కుకుంబర్ ఉండేది, దానికంటే కొంచెం దగ్గరే ఉండదు అనిపించింది. అది చెట్లు పెద్దగా పెరిగినట్టుగేమో అక్కడ రెండు, అది నావీది అనుకుంటా, నావీదే అనుకుంటా, నాకు కూడా తెలీదు. ఏదో ఒకటి, ఇద్దరు చెట్లు మాయే కదా, రెండు చెట్లు మాయే కాబట్టి పర్ఫెక్ట్. అండ్ అదొకటి అంత క్యూట్గా పెద్దగా పెరిగింది కదా, ఇంకా కొన్ని రోజులు ఉంటే అది కూడా పెద్ద పెరుగుతుంది. అక్కడొకటి, అక్కడే. అండ్ ఎంత బాగుందో కదా, ఇవన్నీ చూసుకున్నప్పుడు ఎంత క్యూట్గా అనిపిస్తాయి. అక్కడొకటి కోతులు వస్తున్నాయి అనమాట, చాలా కోతులు ఉన్నాయి, అలా తినేసి పట్టేసినాయి.
దీంతో కోతిలు వస్తున్నాయి. అండ్ మళ్ళీ టమాటాలు తినడానికి చిలుకలు వస్తున్నాయి. నేను కొన్ని టమాటాలు చిన్నవి చూసినప్పుడు దానికి సగం నల్లగా ఉన్నాయి. ఏంది మమ్మీ నల్లగా ఉన్నాయంటే చిలుకలు కొట్టేసినాయి అని చెప్పింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్. యాక్చువల్లీ నేను పెద్దలు కలిపేసిన, ఏం కాదు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్. అడ్డు ఫర్గెట్ సబ్స్క్రైబ్. యూనిక్ గర్ల్ దీక్ష. మాటలు లేకుండా ఎలా ఉన్నది కమెంట్.